నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. అనాలిసిస్ లో ఈ రోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మనం మాట్లాడుకుందాం. నరేంద్ర మోడీ గారి చదువు మీద అందరికీ డౌటే ఉంది. అమిత్ షా ఒక మాట మాట్లాడిండు, నరేంద్ర మోడీ గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం సంబంధం లేనటువంటి అంశాన్ని మాట్లాడుతున్నారు. అసలు ఏ యూనివర్సిటీ నరేంద్ర మోడీ గారికి సర్టిఫికేట్ ఇచ్చింది అనేటువంటిది క్వశ్చన్ మార్క్. పోనీ ఆయన క్లాస్మేట్లు ఎవరైనా ఉన్నారన్నా కూడా అది కూడా క్వశ్చన్ మార్క్. మరి ఇప్పుడు రీసెంట్ గా తన గురువు అయినటువంటి ఒక టీచర్ ను కలిసిండు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తాం. మోడీ గారికి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు ఇంకా బ్రతికే ఉన్నాడట. ఒక్కసారి ఆ ఫోటో చూద్దాం. మనం ఇద్దరి మధ్యలో ఎట్లాంటి సంబంధం ఉందనేటువంటిది చూద్దాం. నిజంగా గురు శిష్యుల సంబంధం ఉందా, ఆయన గురువేనా, ఈయన శిష్యుడేనా, మరి ఏంటి అనేటువంటి ఒకసారి ఫోటో చూద్దాం. ఫోటో చూసారు కదా, దాంట్లో ఉంది మన దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ. అలా గురువు చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి గురువు గారు. ఆ ఇద్దరు ఫోటో చూసాం మనం. వాళ్ళ గురువు అని చెప్పి నరేంద్ర మోడీ అంటుండు. మరి ఇది ఒక్కసారి డెప్త్ గా అనాలిసిస్ చేద్దాం. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మొన్ననే 75 సంవత్సరాలు నిండినాయి. ఈయన గారికి అప్పుడెప్పుడో చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి ఈ ఫోటోలో ఉన్నటువంటి గురువు గారి వయసు 88 సంవత్సరాలు. మన దేశ ప్రధాని మంత్రికి 75 సంవత్సరాలు, వాళ్ళ గురువు గారికి 88 సంవత్సరాలు. అంటే మన దేశ ప్రధానమంత్రి కంటే వాళ్ళ గురువు ఎగ్జాక్ట్లీగా 13 సంవత్సరాలు పెద్ద. అంటే వాళ్ళ గురువు గారు 13 సంవత్సరాలకే చదువంతా అయిపోయి ఉద్యోగంలోకి వచ్చిండు. టీచర్ గా స్థిరపడ్డా 13 సంవత్సరాలకే. ఈ దేశంలో 13 సంవత్సరాల వయసులోనే టీచర్ గా ఎవరైనా ఉంటారా, అట్లా నియమించబడతారా అనేటువంటిది క్వశ్చన్ మార్క్. శిష్యుడు దేశ ప్రధానమంత్రిగా అయినందుకు గర్వంగా ఉందని ఎప్పుడు కనబడనటువంటి గురువు ఇప్పుడే ప్రత్యక్షమై కనబడుతున్నాడు. అంటే ఆయన నిజంగా గురువేనా, లేదా గురువుని క్రియేట్ చేసిండు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారా? ఏంటి అసలు? ఎవరైనా శిశువుని తయారు చేస్తారు. గురువు అంటే శిశువుని బాగా తయారు చేస్తారు, మంచి గమ్యంలో పోవాలి, మంచి లక్ష్యాన్ని చేరుకోవాలని. కానీ ఇక్కడ చూస్తే మనకంతా కూడా గురువు గారిని శిష్యుడు తయారు చేసినట్టే కనిపిస్తుంది, క్రియేట్ చేసినట్టే కనిపిస్తుంది. ఏదేమైనా సడన్ గా ఈ గురువు గారు కనబడడం వెనుక ఏదో రాజకీయ గమ్మత్తు మత్తు ఉందనేటువంటిది అక్యురేట్ గా మేధావులందరూ చర్చించుకుంటున్నారు. మరి దీంట్లో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి? నిజంగా నరేంద్ర మోడీ గారు చదివినటువంటి సర్టిఫికెట్ లాగానే మరి గురువు గారు ఉన్నారా? నిజంగా గురువు గారా? ఏ పాఠశాలలో చెప్పిండు, ఏ క్లాస్ లో చెప్పిండు అనేటువంటిది ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. మరి ఇన్ని రోజులు గుర్తు రానటువంటి తన గురువు కావచ్చు, లేదా ఇన్ని రోజులు గుర్తుకు రానటువంటి శిష్యుడు కావచ్చు, ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చారు, ఇప్పుడే ఎందుకు సడన్ గా వచ్చారు అనేటువంటిది చర్చ నడుస్తుంది. ఏదేమైనా నరేంద్ర మోడీ మీద, ఆయన డిగ్రీ మీద ఫేకే అని, ఉపాధ్యాయుడి మీద ఫేకే అని, ఆయన చెప్పే మాటలన్నీ ఫేక్ అనేటువంటిది ఒకవైపు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే, ఇప్పుడు సడన్ గా వచ్చినటువంటి ఉపాధ్యాయుడు కూడా ట్రెండ్ అవుతున్నాడు. ఇన్ని రోజులు గుర్తుకు రానటువంటి ఉపాధ్యాయుడు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిండు? కేవలం 13 సంవత్సరాల వయసులోనే నరేంద్ర మోడీ గారికి ఎట్లా పాఠాలు చెప్పిండు, ఏ పాఠశాలలో పాఠాలు చెప్పిండు అనేటువంటిది చర్చ నడుస్తుంది. దీని మీద మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.